హెలికాప్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంకటరెడ్డి మధ్యలో హెలికాప్టర్ వార్ జరుగుతుంది. ఇప్పుడు ప్రతి చిన్న అవసరానికి హెలికాప్టర్ వాడుతున్నాడు అని చెప్పి ఉత్తమ్ కుమార్ మీద విమర్శలు వస్తున్నాయి. కోదాడకు సైతం హెలికాప్టర్లోనే వెళ్తున్నాడు ఉత్తమ్ కుమార్ అని చెప్పి విమర్శలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. తనకు హెలికాప్టర్ ఇవ్వకపోవడంపై అసహనంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఉదయం ఏదైతే నాగార్జున సాగర్కి సంబంధించి గేట్స్ ఓపెన్ చేయడానికి వెళ్ళే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ ఎయిర్పోర్ట్కి లేట్గా వచ్చాడని అలిగి వెళ్ళిపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని కూడా ఆయన ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ మధ్యకాలంలో చూస్తే హెలికాప్టర్ అనేది ఈ వార్కి దారి తీసినట్టు మనకు తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులే అని చెప్పుకోవచ్చు ఒక పక్కన. అయితే వాడకంలో ఏదైతే ఉందో సొంత ఊరికి నియోజకవర్గానికి వెళ్ళడానికి అన్నిటికీ ఉత్తమ్ కుమార్ హెలికాప్టర్ని వాడుతున్నారు, నాకు ఇవ్వట్లేదు అదొక రీజన్ అనుకుంటే, ఇంకో పక్కన మనం చూస్తే 9 o'clock ఏదైతే నాగార్జున సాగర్కి బయలుదేరాల్సిన మంత్రుల బృందం ఉందో ఆ బృందానికి సంబంధించి వాళ్ళు 9:30కి అక్కడ చేరుకున్న తర్వాత అప్పటికి ఉత్తమ్ కుమార్ రాలేదని అలిగి కూడా వెళ్ళిపోయాడు వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇది ఆయన లేట్గా రావడం విషయం ఒకటేనా, లేకపోతే హెలికాప్టర్కి సంబంధించి ఇద్దరికి మధ్యలో ఈ వార్ కూడా నడుస్తుందా అన్న కోణంలో కూడా విమర్శలు వస్తున్నాయి. మంత్రుల మధ్య ఈ హెలికాప్టర్ చుచ్చు పెట్టడం ఏంటో అనే దాని గురించి మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కింద కామెంట్ చేసి తెలియపరచండి. మనం చూస్తే గత ప్రభుత్వం చూసుకుంటే ఖర్చులు ఎక్కువైతున్నాయి, హెలికాప్టర్లో అందరూ తిరుగుతున్నారు అని చెప్పి గత ప్రభుత్వం మీద విమర్శలు చాలా ఉండే. దాని తర్వాత మనం చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేను ఎకానమీ క్లాస్లో ఢిల్లీకి వెళ్ళి వస్తున్నాను, నేను ప్రజా ధనాన్ని వృధా చేయాలనుకోవట్లేదని కూడా ఆయన కూడా వ్యాఖ్యానించడం ఒక పక్కన మనం గమనించవచ్చు. అలాగే ఇప్పుడు సిట్యువేషన్ చూస్తే కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య హెలికాప్టర్ వార్ అనేది చాలా కోల్డ్ వార్ అనేది నడుస్తున్నట్టు చాలా క్లియర్గా సంకేతాలని ఇవాళ జరిగిన ఏదైతే సంఘటన ఉందో నాగార్జున సాగర్కి సంబంధించి ఏదైతే ఇవాళ గేట్స్ ఓపెనింగ్ కార్యక్రమానికి మంత్రుల బృందం ఏదైతే వెళ్లాల్సిందో అది 9:30కు బయలుదేరాల్సిన 9:30కి అక్కడికి ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డూరి లక్ష్మణ్ వీళ్ళిద్దరు చేరుకున్నారు. కానీ 9:30 అయినా కూడా ఉత్తమ్ కుమార్ రాలేదు అన్న ఉద్దేశంతోనే అక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనకుండా పైనుంచి ఏంటంటే ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అంటే ఆయనకి కార్యక్రమానికి రావడం ఇష్టం లేదు, ఒక పక్కన టైంకి ఉత్తమ్ కుమార్ రాలేదు అన్న ఉద్దేశం కూడా ఆయనకు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధుతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మధు, చెప్పండి, అంటే ఆయన టైంకి రాలేదు, వాళ్ళకి కోఆర్డినేషన్ లేక అలిగి వెళ్ళిపోయాడా అదొకటేనా, లేకపోతే హెలికాప్టర్ని ఎక్కువ వాడుతున్నాడు కోదాడకి వెళ్ళడానికని దేనికైనా వాడుతున్నాడు, తనకి ఆ అవకాశం ఇవ్వట్లేదన్న ఉద్దేశం కూడా ఉందా? యాక్చువల్ గా ఈ రోజు నాగార్జున సాగర్ కి సంబంధించినటువంటి డ్యామ్ గేట్లు ఎత్తడానికి దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో సాగర్ వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్. దాంట్లో మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి, తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఇంకా మరికొద్ది మంది అధికారులు వీరంతా కూడా. సో ఇక్కడ టైం కు చేరుకున్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాదాపు గంట సేపు వెయిట్ చేశారు. ఉత్తమ్ కుమార్ రాకపోవడంతో ఆయన అలిగి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నిజంగానే ఈ హెలికాప్టర్ కి సంబంధించినటువంటి విషయంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. గత కొంతకాలంగా మనం చూసాం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా రామోజీ ఫిలిం సిటీ లో హాల్ట్ తీసుకున్నటువంటి ఘటన, తర్వాత రామోజీ ఫిలిం సిటీ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో వెళ్ళినటువంటి ఘటన. కానీ సో మొత్తానికి ఎక్కువ విరివిగా హెలికాప్టర్లు వాడుతున్నారు మంత్రులు అనేటువంటి విమర్శలు ప్రతిపక్షాలు చేస్తా ఉన్నాయి. ఇప్పుడు అదే హెలికాప్టర్ కోసం వెయిట్ చేసి 1 గంట తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనంతో తిరిగి వెళ్లిపోయినటువంటి ఘటన. సో దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. ఈ ఇద్దరు మధ్యకు సంబంధించినటువంటి ఘటన. యాక్చువల్గా 9 గంటలకు బయలుదేరాల్సినటువంటి హెలికాప్టర్ ఆ సమయానికి కోమటిరెడ్డి చేరుకున్న ఉత్తమ్ చేరుకోకపోవడానికి కారణాలు ఏంటి, ఇప్పటివరకు విడుదల రిలీజ్ చేయలేదు. దానికి సంబంధించి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, తిరిగి వెళ్లిపోయారు, అందుబాటులోకి రాలేదు. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం కోమటిరెడ్డి లేకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా హాజరయ్యారు. గేట్లు ఓపెన్ చేసినటువంటి ఘటన ఉంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత నిండు కుండలా మారినటువంటి నాగార్జున సాగర్ గేట్లు ఈ రోజు ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. దాదాపు 68,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు చేసిన దాంట్లో
గేట్ నెంబర్లు 10, 11, 12, 13, 14, 15, 16, 17 ఈ గేట్స్ ఓపెన్ చేశారు పెద్ద ఎత్తున. కాబట్టి ఈ ఇద్దరి మధ్య హెలికాప్టర్ కి సంబంధించినటువంటి అంశం తెరపైకి రావడంతో ఇద్దరు మంత్రులు ఇద్దరు కూడా సేమ్ ఒకే జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కావడం, ఆ హెలికాప్టర్ అంశంలో చర్చకు రావడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతాం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. సో మనం చూస్తే కనుక మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది ఈ హెలికాప్టర్ అని చెప్పుకోవచ్చు మనం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఈ కోల్డ్ వార్ నడుస్తున్నట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ ఉదయం ఏదైతే నాగార్జున సాగర్కి సంబంధించి ఏదైతే గేట్లు ఎత్తడానికి వెళ్లాల్సిన కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి 9 గంటలకి బయలుదేరదాం అనుకున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి. కానీ 9 గంటలకు బయలుదేరదాం అనుకున్నా కూడా అక్కడికి ఆల్రెడీ అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, అలాగే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 9 గంటలకే అక్కడికి ఉదయం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఒక గంట వెయిట్ చేసిన తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రాకపోవడం వల్ల అలిగి ఆలస్యం అవుతున్నందుకు అక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా ఇప్పుడు మన ప్రతినిధి మధు కూడా చెప్పడం జరిగింది. సో కోదాడకు సైతం హెలికాప్టర్ని వాడుతున్నారు. అలాగే మన ఔటర్ రింగ్ రోడ్ పక్కన అవుట్స్కట్స్లో ఉన్న రామోజీ ఫిలిం సిటీకి కూడా హెలికాప్టర్ని వాడుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ హెలికాప్టర్ వాడడం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక పక్కన మనం చూస్తే సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఢిల్లీకి వెళ్ళి రావడానికి కూడా ఎకానమీ క్లాస్ని యూజ్ చేస్తున్నాను, ప్రజల ధనాన్ని వృధా చేయాలని లేదని చెప్పి ఆయన కూడా ఒక పక్కన చెప్తున్నాడు. ఇంకో పక్కన మనం చూస్తే మంత్రులేమో టైంకి మరి రాకపోవడమా, లేకపోతే ఒకరికొకరికి ఆ కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ మిస్ అవుతుందా, లేకపోతే ఎక్కువ తనే వాడుతున్నాడు నాకు అవకాశం దక్కాలన్న ఉద్దేశంతో ఈ మంత్రుల మధ్య ఈ కోల్డ్ వార్ నడుస్తుందా ఏంటి అనేది తెలియాల్సింది ఉంది. సో మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి అసలు ఏంటి విషయం అనేది. మీకేమనిపిస్తుంది, మంత్రులు హెలికాప్టర్స్ వాడాలా వాడకూడదా అన్న దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మంత్రుల మధ్య చిచ్చు పెట్టింది హెలికాప్టర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య ఈ హెలికాప్టర్ వార్ నడుస్తుంది. ప్రతి చిన్న అవసరానికి కూడా హెలికాప్టర్ వాడుతున్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ ఆయన వ్యాఖ్యానించారు. కోదాడకు సైతం హెలికాప్టర్లోనే వెళ్తున్నారు ఉత్తమ్ కుమార్ అని చెప్పి కోమటిరెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. తనకు హెలికాప్టర్ ఇవ్వకపోవడంపై ప్రతి చిన్న అవసరానికి చూడండి, ఓకే కోదాడకు సైతం హెలికాప్టర్లోనే వెళ్తున్నారు, అలాగే తనకి హెలికాప్టర్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి అసహనంతో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఉదయం నాగార్జున సాగర్కి వెళ్ళాల్సిన టైంకి ఆల్రెడీ వచ్చిన తర్వాత కూడా ఒక గంట వెయిట్ చేసిన తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రాకపోవడం, దానివల్ల ఆయన ఫోన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఒక్కసారి విజువల్స్లో చూడండి, నాగార్జున సాగర్కి సంబంధించి ఏదైతే గేట్స్ ఓపెన్ చేసే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి ఉత్తమ్ కుమార్ అటెండ్ అయ్యాడు, దాంతోపాటు అడ్లూరి లక్ష్మణ్ కూడా అటెండ్ అయినట్టు తెలుస్తుంది. కానీ అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం లేరు. ఈ ఈవెంట్కి సంబంధించి ఆయన అటెండ్ అవ్వాలనుకున్నా కూడా లాస్ట్ మినిట్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత అలిగి ఆయన ఇంటికి వెళ్ళిపోయినట్టు మళ్ళీ తెలుస్తుంది. ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మనం విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. 18 సంవత్సరాల తర్వాత కుండు నిండగా మారిన నాగార్జున సాగర్, అంటే మామూలుగా అయితే ఒక నెల తర్వాత నిండాల్సిన నాగార్జున సాగర్ ఇప్పుడు ఒక నెల ముందే 18 సంవత్సరాల తర్వాత ఇంత తొందరగా నాగార్జున సాగర్ నిండడం ఒక కారణం. దానికి సంబంధించి దాన్ని గేట్స్ ఓపెన్ చేయడానికి మంత్రులకు సంబంధించి ఏదైతే బృందం వెళ్లాల్సి ఉందో ఆ బృందంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే దాంతోపాటు అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఉండి కూడా వెళ్దామని ప్లాన్ చేసుకున్న తర్వాత ఉదయం 9 గంటలకు బయలుదేరాల్సింది ఉంది. 9 గంటలకు అక్కడికి ఉత్తమ్ కుమార్ చేరుకున్నారు, దాంతోపాటు అడ్లూరి లక్ష్మణ్ కూడా చేరుకున్నారు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరు చేరుకున్న తర్వాత ఉత్తమ్ కుమార్ కోసం ఒక గంట వెయిట్ చేసినా కూడా ఆయన రాకపోవడంతో అలిగి అక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. గత ప్రభుత్వం మనం చూసుకుంటే కనుక గత ప్రభుత్వం కూడా హెలికాప్టర్ చాలా ఎక్కువ మోతాదులో యూజ్ చేస్తున్నారని చెప్పి అప్పుడు ప్రజలు కావచ్చు, అప్పుడున్న అపోజిషన్ లీడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు దాన్ని ఏలెత్తి చూపించే ప్రయత్నం కూడా చాలామంది చేశారు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు హెలికాప్టర్ని చిన్న చిన్న పనులకి చిన్న చిన్న అవసరాలకు కూడా వాడుతున్నారు హెలికాప్టర్ని. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి కావచ్చు, అలాగే కోదాడకి కావచ్చు హెలికాప్టర్ని తీసుకొని వెళ్తున్నారు ఉత్తమ్ కుమార్ అని చెప్పి వ్యాఖ్యానాలు కూడా చేసినట్టు మనకు తెలుస్తుంది. సో ఒక పక్కన సీఎం చూసుకుంటే నేను ఢిల్లీకి వెళ్ళి రావడానికి ఎకానమీ క్లాస్ వాడుతున్నా, ఆ ప్రజల డబ్బుని వృధా చేయాలనుకోవట్లేదు అని చెప్పి అక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇంకో పక్కన మనం చూస్తే మంత్రుల మధ్య ఇలా కోల్డ్ వార్ నడుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు
అనేది కామెంట్ రూపంలో కింద తెలియపరచండి.